పరకామణిలో చోరీ అవుతుంది, లడ్డూల నెయ్యి కల్తీ అవుతుంది. కానీ పట్టు కండువాలల్లో కల్తీ ఎందుకు చేయడం అని చెప్పేసి 100% ప్యూర్ పాలిస్టర్ కండువాలే సప్లై చేస్తున్నారు టీటీడీకి. విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనే నగరికి సంబంధించిన ఒక కంపెనీ గత 10 ఏళ్లుగా అంటే 2015 నుంచి 2025 వరకు కూడా టీటీడీకి పట్టు కండువా పేరుతోని ప్యూర్ పాలిస్టర్ కండువాలను సప్లై చేస్తుంది. అంటే యాక్చువల్గా దాని రేటు 1389 రూపాయలు బిల్లు మీద ఉంటుంది. అసలు దానికి జరిగే ఖర్చు 300 రూపాయలు. ఇట్లా 54 కోట్ల స్కామ్ చేసిండ్రు ఈ 10 సంవత్సరాలల్లో. 2015 నుంచి 2025 అంటే ఈ 10 ఏళ్లల్లో అటు ఆ పార్టీ ఈ పార్టీ 2 గవర్నమెంట్లు మారినాయి. ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి చెక్ చేపిస్తే బెటర్ అని బెంగళూరులో ధర్మవరంలో ఉన్న సెంట్రల్ సిల్క్ బోర్డులకి పంపించిండ్రు టెస్ట్కి. పంపిస్తే ఇది ప్యూర్ పాలిస్టర్ అని 2 దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చింది. నేను ఇంతసేపు చెప్పింది తిరుమలకు పోయినప్పుడు ఈ సెలబ్రిటీస్కి విఐపీస్కి కప్తరు చూసిండ్రా కండువాలు ఎర్రవి, అవిటి గురించి అన్నట్టు. మరి 2 పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్కామ్ కదా ఇది. మరి ఇప్పుడు వాళ్ళు వీళ్ళని విమర్శిస్తారా, వీళ్ళు వాళ్ళని విమర్శిస్తారా చూడాలి. ఒకవేళ విమర్శించుకుంటే అసలు ఏమని విమర్శించుకుంటారు?